వీళ్ళు 100 రోజులు అన్ని చేస్తామని చెప్పారు. ఆ 100 రోజుల్లో వీళ్ళు ఇన్కంప్లీట్ చేసేసరికి ఇక ప్రజల్లో కూడా వేరియేషన్ రావడం జరిగింది. ఇన్కంప్లీట్ చేసేసరికి ప్రజల్లో కూడా వేరియేషన్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మాత్రం ఉత్తి మాటలే అని చెప్తున్నారు తప్ప చేతలే ఒక్కటి లేదన్నట్టుగా ప్రజలే డిసైడ్ చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గిన్ని సంవత్సరాలు పరిపాలించడు కానీ ఇంతగానో ఇబ్బంది పాలు చేయలేదు. కేసీఆర్ గిన్ని సంవత్సరాలు పరిపాలించడు కానీ ఆయన తిన్నడు కావచ్చు, ఏమైనా చేసిండు కావచ్చు, అప్పులు తీసుకొచ్చిండు కానీ అప్పులు తీసుకొచ్చిన దాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టి సుఖంగా మమ్మల్ని సాదుకున్నాడని ఏ ప్రజా పల్స్ నాడి పట్టుకున్నా కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ మరి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మాత్రం ప్రశ్నించేటోళ్ళనేమో కొడుతున్నాడు, ప్రశ్నించేటోళ్ళనేమో గొంతు నొక్కుతున్నాడు, వారిపైన కేసులు బనాయించుడు, లేదంటే ఇక భూ కబ్జాలు చేయడము, అధికారులకు రాగానే కొన్ని నెలలకే భూ కబ్జాలు చేయడము, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడము, లేకుంటే ప్రజల్లో నీళ్లు లేని పరిస్థితిని తీసుకురావడము, నానా కష్టాలు తీసుకొని వచ్చేసరికి ఇక కాంగ్రెస్ పార్టీ